పుష్ప 2 ఈవెంట్ కు హైదరాబాద్ రెడీ అయింది. యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్ లో ఫ్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది చిత్ర యూనిట్. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. గతంలో సిటీలో జరిగిన ఈవెంట్లలో ఫ్యాన్స్ రచ్చ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన రచ్చతో దేవర ఈవెంట్ ఏకంగా రద్దయింది. దీంతో పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పుష్ప 2 బ్యాన్ అంటూ అల్లు అర్జున్ గిట్టని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో రీసెంట్ గా పుష్ప 2 పై 2 వర్గాల మధ్య రచ్చ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 ఈవెంట్ పై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడా కూడా ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లని ఇప్పటికే పూర్తి చేసుకుని సాయంత్రాలం సమయంలో ఈ ఈవెంట్ కి సంబంధించినటువంటి ఘనంగా సక్సెస్ అయ్యే విధంగా చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్ల సందర్భంగా ఇటు పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎస్పీ అధికారులందరూ కూడా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పోలీస్ గ్రౌండ్ సమీపంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఆంక్షలు పెట్టి కేవలం అనుమతి తీసుకొని ఎవరైతే పాస్ హోల్డర్స్ కొంతమందిని విఐపీలను, వివిఐపీల కేటగిరీ కిందికి వారిని పాసులు కేటాయించి వారిని మాత్రమే అనుమతించి కొంతమంది లిమిటెడ్ ఫ్యాన్స్ మాత్రమే లోపలికి అనుమతించి ఈ ఈవెంట్ ని వీక్షించే విధంగా చిత్ర యూనిట్ ఆ ఆలోచన చేపడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. గతంలోనే గచ్చిబౌలి నోవాటెల్ దేవర ఈవెంట్ సందర్భంగా అనుకున్న దానికంటే కూడా ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉండడము, వారిని కంట్రోల్ చేయలేకపోవడము, అనుకున్న దానికంటే వేలాది మందిగా ఒకేసారి నోవాటెల్ వైపు దూసుకొచ్చి నోవాటెల్ లోపలికి దూసుకొచ్చి తర్వాత అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అంతా ధ్వంసం చేసి, అద్దాలను ధ్వంసం చేసి స్టేజ్ లోపలికి వెళ్లి కుర్చీలు స్టేజ్ పైన విసరడము, ఒకరి పైన కుర్చీలు వేసుకున్నటువంటి ఘటన ఒక్కసారిగా పోలీసులు చేతులు ఎత్తేసి ఇలాంటి ఈవెంట్ ఏర్పాటు చేయడం వల్ల ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నాం అంటూ కూడా, ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించకూడదు అంటూ కూడా చిత్ర యూనిట్ కి గతంలోనే సూచించినప్పటికీ వినకుండా ఆ ఈవెంట్స్ పెట్టడం కారణంగానే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనే దానిపై మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ యూసుఫ్గూడ పరిధి సంబంధించి పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోయేటువంటి పుష్ప 2 ఈవెంట్ కి సంబంధించి కూడా అనుకున్న దానికంటే కూడా ఫ్యాన్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమారు 1,00,000కు పైగా కెపాసిటీ ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్ కాబట్టి చిత్ర యూనిట్, సినిమా పెద్దలు, చిత్ర యూనిట్ కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, సింగర్లు, ఆర్టిస్టులు, దాంట్లో పార్టిసిపేట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పుష్ప 2 కొంత వివాదం సాగుతా ఉంది సోషల్ మీడియాలో. 2 వర్గాల అభిమానులు పుష్ప 2ని బ్యాన్ చేయాలని ఒకరు, పుష్ప 2ని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం లేదంటూ ఒకరు. అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ వద్ద హోరాహోరీగా ఈ కామెంట్లు, ట్వీట్లు, ట్రోలింగ్స్, ఒకరిపై ఒకరు దూషించుకోవడము, వరుసగా ఒకరిపై ఒకరు సవాల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ ప్రభావం ఏదైనా ఈ రోజు పుష్ప 2 ఈవెంట్ సందర్భంగా ఈ అమలు కాబోతా ఉందనే ఒక భయంతో మాత్రం పోలీసులు ఈ రోజు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్స్ వచ్చినట్టే వచ్చి మనసులో ఒక రకమైనటువంటి కోపాన్ని పెట్టుకొని దాన్ని ఏ రకంగా వ్యక్తిపరచాలో తెలియక కుర్చీలను తేయడము, హీరోయిన్ల కార్లను అడ్డుకోవడము, సెలబ్రిటీల పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడము, అదే ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ గ్రేట్ అంటూ నినాదాలు చేయడము, జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడము, అల్లు అర్జున్ గ్రేట్ అంటూ, మెగాస్టార్ అంటూ కూడా రకరకాలుగా వీళ్ళు వర్షన్స్ వినిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా నడుస్తా ఉంది. ఆ ప్రభావం కాస్త ఈ యూసుఫ్గూడ గ్రౌండ్ లో జరిగిందంటే మాత్రం పెద్ద మొత్తంలో 2 వర్గాల మధ్య, ఈ 2 అభిమానుల మధ్య, గ్రూప్స్ మధ్య పెద్ద మొత్తంలో గొడవ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు వాటికి ఏవి కూడా అవకాశాలు ఇవ్వకుండా అక్కడికి చేరుకొని ఈవెంట్ ని వీక్షించి వెళ్లిపోయారంటే మాత్రమే వాటికి మేము సహకరిస్తాము. కాదని ఏదైనా ప్లాన్ చేసి ఏదైనా వివాదం క్రియేట్ చేసి గొడవ చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం సీరియస్ గా ఈసారి చర్యలు ఉండబోతా ఉన్నాయి. ఎవరు ఆలోచనతో ఇక్కడికి వచ్చినా ఇమీడియట్ గా తమకు ఉన్నటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని వారిని పసిగట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వారి పోలీస్ స్టేషన్ తరలించి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయి. ఇష్టానుసారంగా టూ వీలర్లు, 4 వీలర్లు ఎవరు కూడా పోలీస్ గ్రౌండ్స్ కి తీసుకురావడానికి వీలేదు.
కొన్ని మీటర్ల దూరంలోనే ఈ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి అక్కడ మాత్రమే ఆ వాహనాలను పెట్టి నడుచుకుంటూ ఈవెంట్ వైపుగా రావాలంటూ మాత్రం పోలీసులు సూచిస్తా ఉన్నారు. పుష్ప 2 ఈవెంట్ ప్రీ రిలీజ్ సందర్భంగా గొడవలు ఏదైనా జరుగుతాయనేది మాత్రం పోలీసుల్లో ఒక టెన్షన్ నెలకొంది. దేవరా ఈ రిలీజ్ సందర్భంగా కూడా ఈ రకమైనటువంటి వాతావరణం అక్కడ కనిపించడము, అనుకున్న దానికంటే కూడా ఫ్యాన్స్ ఎక్కువగా అక్కడ అటెండ్ అవ్వడము, వారిని కంట్రోల్ చేయకపోవడంతో పోలీసులు చేతులు ఎత్తేయడము, వేలాది మందిగా ఒకేసారి నోవేటల్ వైపు దూసుకొచ్చి అద్దాలను ధ్వంసం చేసినటువంటి ఘటన ఇప్పుడిప్పుడే ఆ ఇష్యూ కొంత క్లోజ్ అవుతుంది అన్నటువంటి తరుణంలోనే పుష్ప 2 ఈవెంట్ పెట్టడంతో మాత్రం హైదరాబాద్ పోలీసులకు పెద్ద టెన్షన్ గానే మారింది. వందలాది మంది పోలీసులు ఈ రోజు సెక్యూరిటీలో ఉండాల్సి ఉంటుంది. ఏ ఒక్క కార్యకర్త కొంత వాతావరణాన్ని డిస్టర్బ్ చేసినా మొత్తం ప్రోగ్రాం పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా మాత్రం పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు, మఫ్టీ టీమ్స్ ని కూడా అక్కడక్కడ టీమ్స్ ని ఏర్పాటు చేసి, షీ టీమ్స్ ని సైతం అక్కడక్కడ ఏర్పాటు చేసి ఎవరు ఈ ఆందోళన వ్యక్తం చేయాలని ప్రయత్నం చేస్తున్నా సెకండ్స్ లో వారిని గుర్తించి వారిని పట్టుకొని కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పుష్ప 2 ఈవెంట్ జరగబోతా ఉందనేది కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. హీరో హీరోయిన్ తో పాటు సైడ్ క్యారెక్టర్లు, ఐటమ్ సాంగ్ చేసినటువంటి హీరోయిన్, ఇతర మెయిన్ క్యారెక్టర్లు పోషించినటువంటి చిత్ర యూనిట్, ఈ క్యారెక్టర్లు పోషించినటువంటి సెలబ్రిటీలంతా కూడా ఈ రోజు పుష్ప 2 ఈవెంట్ కి చేరుకొని వారు తెలుగు గడ్డ పైన మొదటిసారి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టబోతా ఉన్నారు. కల్లారా తమ సినిమా ఏ రీతిలో ఉండబోతా ఉందనే దానికి సంబంధించి కొంతమంది పెద్దలు మాట్లాడేటువంటి స్పీచ్ ని కూడా దగ్గరుండి విని ఏ రకంగా ఉండబోతుంది అని కూడా తెలుసుకోవడానికి, చూడడానికి, స్టోరీ ఏమైనా లీక్ ఇస్తారా అని తెలుసుకోవడానికి మాత్రం అభిమానులతో పాటు సినీ నటులందరూ కూడా పెద్ద మొత్తంలో నాటికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఎక్కడ కూడా ఏ ఇష్యూ అవ్వకుండా, ఎలాంటి కేసు నమోదు అవ్వకుండా, రిపోర్ట్ అవ్వకుండా, ఎలాంటి ఇష్యూస్ నమోదు అవ్వకుండా మాత్రం పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టి ఏ గ్రూప్స్ గానీ, ఏ అభిమానుల సంఘాన్ని గానీ ఎవరు అభిమానం వారిని మనసులో పెట్టుకోవాలో తప్ప బయటికి వ్యక్తం చేసి పీస్ఫుల్ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం ఈసారి మీరు సంగతే చూస్తామనేది మాత్రమే పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. వైశాలి, అయితే ఈ ఈవెంట్ లో బన్నీ, సుకుమార్, అలాగే దేవిశ్రీ ఇలాంటి వాళ్ళంతా పాల్గొంటున్నారని తెలుస్తోంది కదా. దీంతో ఫ్యాన్స్ అధిక సంఖ్యలో అయితే పాల్గొనే అవకాశం కనిపిస్తోంది కదా. లిమిటెడ్ గా ముందుగా ప్లాన్ చేసినప్పటికీ 1,00,000 లోపలనే అలౌ చేసే విధంగా ఏర్పాటు చేసినప్పటికీ అంతకు మించి నిన్న మొన్న జరిగినటువంటి ఈవెంట్స్ లో ఉన్నటువంటి క్రేజ్, దేశవ్యాప్తంగా పుష్ప 2 ఈవెంట్ సందర్భంగా కొన్ని లక్షలాది మంది ఫ్యాన్స్ ప్లేస్ సరిపోక రోడ్ల పైన నిలబడి బన్నీని, అల్లు అర్జున్ ని చూడడానికి వీక్షించడము, ఆ సినిమా డైరెక్టర్లని, ప్రొడ్యూసర్ని కలవడానికి ప్రయత్నాలు చేయడము, అనుకున్న దానికంటే కూడా పుష్ప 2 ఈవెంట్ సందర్భంగా లక్షలాదికి మించి ఫ్యాన్స్ వస్తా ఉన్నారంటూ కూడా గతంలోనే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని గుర్తించింది. ఈ రోజు కూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసేటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్న దానికంటే ఎక్కువగా గ్యాదరింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఒక పెద్ద వివాదమే సాగుతోంది ఆంధ్రప్రదేశ్ లో. పుష్ప 2 ని బ్యాన్ చేయాలి, పుష్ప 2 సినిమానే కాదు అసలు పాత ఇంగ్లీష్ స్టోరీలను అంతా కూడా వీళ్ళు కల్పితాలు చేసి ఆ క్యారెక్టర్ ని ఇక్కడ పెట్టి దాన్ని హై రేంజ్ క్రియేట్ చేస్తా ఉన్నారు. అంత బడ్జెట్ తో తీసినటువంటి సినిమా కాదు, అల్లు అర్జున్ కి అంత సీన్ లేదు అనే ఒక రేంజ్ లో మెగా ఫ్యాన్స్ భారీ మొత్తంలో నెగటివ్ ట్రోలింగ్స్ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మెగా కుటుంబం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పోలీసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నారు. ఎవరిపై వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ రకమైనటువంటి గొడవలు ఏదైనా ఈ రోజు ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ లాగే ఉండాలి తప్ప రెచ్చిపోయి వివాదాన్ని క్రియేట్ చేసి దాడులకు ప్రయత్నం చేస్తే, నినాదాలు చేసి ఎవరైనా హీరో హీరోయిన్లని అగౌరవపరిచి ఇలా హేళన చేసి మాట్లాడినట్టు మాత్రం సీరియస్ గా చర్యలు ఉండబోతా ఉన్నాయంటూ మాత్రం హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. వైశాలి.